1980s లో తల్లి కొడుకు సెంటిమెంట్ ఎలా ఉండేదో చూపించడానికి వచ్చేస్తున్నాడు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. తెల్ల తెల్లని చీరలో నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ. వేళా పాలా లేకపోతే సరి తెల్లచీర కనిపిస్తే పాట వేసేయడమే. తెల్లదనంలో తేడా ఉందని గుర్తించరు. ఏ మనుషులే ఏమిటో. అమ్మా అమ్మా ఏమిటి నాయనా? నేను కాలేజీకి వెళ్ళొస్తానా? కాలేజీకి వెళ్తున్నావా నాయనా? అవునమ్మా. ఏమండి చూసారానండి, మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడండి. మీ కోరిక మేరకే మన అబ్బాయిని మిషన్ కుట్టి కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏమండి నువ్వు అలా ఏడవకమ్మా. అయ్యో బాబు, బాధ వేస్తుందమ్మా. కన్నీళ్ళు పెట్టొద్దు నాయనా. నాయనా కాలేజీకి వెళ్ళి ప్రయోజకుడు పోయి తిరిగి రావాలి. ఓకేనా అమ్మా? నీ పేరు నాన్నగారి పేరు నేను నిలబెడతానమ్మా. ఆగు నాయన. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరోళ్ళు అందరి దిష్టి నాశనం అయిపోవాలి నాయన. అందరి కళ్ళు నీ మీదే. నన్ను ఆశీర్వదించమ్మా. అయ్యో మర్చిపోయాను. రా నాయన, రా నాయన. చల్లగా 1000 ఏళ్ళు వద్దిల్లి బాగా చదువుకుని రా నాయన. వెళ్ళిరా నాయన. నేను ఈలోగా జాకెట్లు కుట్టి నిన్ను కలెక్టర్ని చేస్తా. అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా ఏమైంది నాయన? ఈరోజు ఈరోజు ఈ రోజమ్మా. అవును నాయన, మీ నాన్నగారు బాల్చీ తన్నేసిన రోజు. అది కాదమ్మా. ఏంటి నాయన? ఈ రోజమ్మా. ఈరోజు ఈ రోజు నా పుట్టినరోజమ్మా. అమ్మా ఈరోజు మన అబ్బాయి పుట్టినరోజు అండి. మీరే ఉంటుంటే పుట్టినరోజు నేను మర్చిపోయేవాడినా అండి. ఏమండి ఏమండి? రే లేవరా, మీ నాన్నతో మాట్లాడుతున్నానా? మధ్యలో దూరుతావే నాయనా. అమ్మా ఈ రోజు నీ పుట్టినరోజు కదా నాయనా, క్షమించు నాయనా. అమ్మా నాన్నగారు ఏంటమ్మా రకరకాల యాంగిల్ చూపిస్తున్నాడు? తొక్కలో టీంలు మారిపోతేనే ఆడియన్స్ పట్టించుకోలేదు, బొంగులో ఈడ యాంగిల్స్ ఎవరు పట్టించుకోరు నాయన. ఈ పావలా తీసుకో నాయన. అమ్మా ఇంత డబ్బు నేనేం చేసుకోనమ్మా? అలా అనకూడదు నాయన. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోమని మీ నాన్నగారు చెప్పారు నాయన. ఈ పావలాతో కాలేజీకి వెళ్తూ అమ్మా దారిలో గుడికెళ్ళి అభిషేకం చేయించు నాయన. అమ్మా మీ నాన్నగారి పేరు మీద చేయించు. అలాగే ఈ పేరు మీద చేయించు. అలాగే అమ్మా. ఆ తర్వాత పుస్తకాలు కొనుక్కో, బట్టలు కొనుక్కో. మధ్యాహ్నం పెద్ద హోటల్కి వెళ్ళి భోంచు. అమ్మా సాయంత్రం మీ ఫ్రెండ్స్ అందరినీ పెద్ద స్టార్ హోటల్కి తీసుకెళ్లి పార్టీ ఇవ్వు నాయనా. మిగతా డబ్బులతో మీ నాన్నగారి ఫోటోకు దండ కొని పట్టరా. ఇంకా ఏమన్నా మిగిలితే ఇక్కడ కుండి ఏడిచింది కదా నాయనా, హుండి అమ్మా అందులో వేసే నాయనా. ఈ పావులతోనే దర్జాగా కట్టు పెట్టుకోవాలి నాయన. ఈ లోపు నేను జాకెట్ కుట్టేసి నిన్ను కలెక్టర్ చేస్తాను నాయన. పేస్టా? మాకు పేస్ట్లు వద్దు నాయన, ఖరీదు ఎక్కువ. పందెంబులతో అడ్జస్ట్ చేసుకుంటాంలే. పేస్ట్లు కాదమ్మా, పోస్ట్ అమ్మా. పోస్టా? మీకు ఉత్తరం వచ్చింది. ఏమండి ఎప్పుడో మీరు బతికున్నప్పుడు లవ్ లెటర్ రాసేవారు, ఇప్పుడు కూడా లెటర్స్ వస్తున్నాయండి. మీరే ఉండుంటే లెటర్లు చూసి ఆనందించేవారు కదండి. ఏమండి ఏమండి? మీ నాన్నతో మాట్లాడి మధ్యలో దూరద్దని చెప్పానా? అమ్మా ఏమైంది నాయన అంతలా ఏడుస్తున్నావు? ఉత్తరంలో ఏం రాశారు? కొంపలు మునిగిపోయే వార్తలు ఏమున్నాయి నాయన? నాకు చదవడం రాదమ్మా. అందుకే ఏడ్చావా? అవునమ్మా, నువ్వే చదువు. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? అంటే నేను కూడా. అదేంటమ్మా, నువ్వు ఎంబీబీఎస్ చదివా అని చెప్పావు కదా? అప్పట్లో మీ నాన్నగారు పెళ్లి చేసుకుంటారని అబద్ధం చెప్పాను నాయన. ఇక్కడే ఉంటే వీళ్ళు వాళ్ళు చదవమంటారు నాయన. ఇలాంటి దిక్కుమాలిన ఉత్తరాలు చదవలేక అందరికీ మీ నాన్నతో మాట్లాడినప్పుడు మధ్యలో రాకు. పోస్ట్
ఇంకో ఉత్తరం వచ్చిందా నాయన? లేదమ్మా. మరి రై ఇందాక ఇచ్చిన ఉత్తరం ఏది? చించేశారు. చదివేశాం. ఒరేయ్ మీకు దండం పెడతాండ్రా, ఆ ఉత్తరం మీది కాదురా, పక్కింటోడురా. ఒరే నా ఉద్యోగం పోతురా, నా ఉత్తరం నాకు ఇవ్వండిరా. చింపేశావు నాయన. ఊరుకో నాయన, చంటి పిల్లలు ఆడు. నెక్స్ట్ టైం మాకేమైనా లెటర్ వస్తే అది బదులుగా ఇచ్చేస్తాం, వాళ్ళకి అది ఇచ్చేది కానీ. అన్నిసార్లు అరవలేకపోతున్నాను. ఏం జరిగిందో చెప్పరా? అమ్మా నా చొక్కా నా చొక్కాకున్న బటన్ ఊడిపోయిందమ్మా. ఈ సమస్యకి పరిష్కారం ఉంది నాయన. మా పుట్టింటి వాళ్ళు మీ నాన్నగారికి పెళ్లి రోజు పెట్టిన చొక్కా ఒకటి ఉంది, తీసుకుని వస్తాను. అవునా అమ్మా? ఆ చొక్కా వేసుకుని ఆ బటన్ వేసుకుని చక్కగా నువ్వు కాలేజీకి వెళ్దు గాని. అలాగే అమ్మా. నాన్న అమ్మా చొక్కాకు బటన్ పెడతాను, ఇంట్లోకి వెళ్ళింది నాన్న. నాన్న అసలు ఏదో జరిగింది, ఏం జరిగిందో చెప్పరా అన్న. ఏం జరిగిందంటే వెంట్రా, ఒరే మాకు పెళ్ళైందిరా. మాకు పెళ్ళైన సాయంకాలానికి నేను దుబాయ్కి వెళ్ళా. 4 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చా. బాగా డబ్బులు సంపాదించి మీ అమ్మని సర్ప్రైజ్ చేద్దామని డోర్ కొట్టి మంచి యాంగిల్లో నిలబడ్డా. అంతే, మీ అమ్మ వచ్చి ఏవండి మీకు కూడా ఒక మంచి సర్ప్రైజ్ అండి అని 4 ఏళ్ళ నిన్ను చూపించిందిరా. నాన్న నువ్వేమన్నాను? అమ్మ చాలా మంచిది నాన్న. ఎలా అంటే నాన్న, ఎంతైనా సరే తను ఎంతో కష్టపడి జాకెట్ కుట్టి నన్ను కలెక్టర్ చేస్తుంది నాన్న. జాకెట్ కుట్టి కలెక్టర్ చేస్తుందా? ఒరే నా పెళ్ళైన గంటకే ఏవండి నేను మిషన్ కుడతానండి అంటే నా చైను వాచ్ అమ్మి దానికి మిషన్ కుట్టి కొనిచ్చాండ్రా నేను. అదే మిషన్ అది ఏం చేసింది తెలుసా? నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జాకెట్ ని మళ్ళీ మళ్ళీ కుడుతుంది. చూసారా అండి పాపిస్తుందాన్ని? మీ చొక్కాకున్న బటన్ తీసుకొచ్చానండి మన అబ్బాయికి కుట్టడానికి. ఏవండి దాని ఓవర్ యాక్షన్ చూడరా, నేను ఇక్కడ ఉన్నాను కదా, అది అక్కడికి వెళ్ళి ఏడుస్తుంది ఏంట్రా? దీని ఓవర్ యాక్షన్ చూడలేక రగ్గుండే పొడితో చచ్చిపోయా నేను. ఏవండి అమ్మా ఇదిగో నాయనా. ఏంటమ్మా మెమంటో తీసుకొచ్చావేంటమ్మా? మెమెంటో కాదు నాయనా, మరి మీ నాన్నగారు చొక్కాకున్న బత్తాయే. గుండె అంటే చిన్నగా ఉంటది కదా అమ్మా. చిన్న బటన్ అయితే నీకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది, ఆడియన్స్ కి కనిపించదు కదా నాయనా. అదేంటమ్మా గడ్డపార తెస్తున్నావు? గడ్డపార కాదు నాయనా, సూదే. అర్థమైందమ్మా, అది సూదే. కానీ ఆడియన్స్ కి అర్థం కాదు కదా. సూదేని నీకు తెలుసు, నాకు తెలుసు. సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయించారు, అంతే కదా? అంతే నాయనా. ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. అమ్మా దారం లేదు కదమ్మా, ఎలా ఎక్కిస్తున్నావు? ఇలా యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆడియన్స్ కి అర్థమైపోద్ది. కదలకుండా అలాగ ఉన్నాయినా. అమ్మా 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 అయిపోయింది నాయన, కాలేజీకి వెళ్ళిరా నాయన. అలాగే అమ్మా. యావండి మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడండి. ఏంటి చచ్చిపోయిన కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? రోజు నీ ఓవర్ యాక్షన్ తో చంపడం ఏంటి? అంటే మన అబ్బాయిని కలెక్టర్ చేద్దామని చెప్పి. మన అబ్బాయా? వాడు నా కొడుకా? నిజం చెప్పే, వాడు తండ్రి ఎవడు? ఈ పక్కింటోడా ఈ పక్కింటోడా? అందరూ అలా అనుమానిస్తారని ఎదురింట్లోకి వెళ్ళిపోయాడండి. అంటే అలాగంటే ఆయన కాదండి, ఆయన జడ్జి గారు ఇక్కడ. దీన్ని నమ్ముకుంటే నువ్వు కలెక్టర్ కాదు, బిల్లు కలెక్టర్ కాదు. నేను ఈ ఫోటోలోనే కాదు ఈ ఇంట్లోనే లేకుండా పోతాను. మధ్యలో వెళ్ళిపోతే అలాగండి. రేపు ఉదయం దాకా స్కిట్ చేద్దాం అనుకున్నానండి. సూపర్ బాగుంది. ఆడ అమ్మ అనగానే మీరు ఏమండి అన్నప్పుడల్లా పెళ్ళింది రాఘవ. నీ నార్మల్ స్టాండర్డ్స్కి వచ్చావు, చాలా బాగా చేసావు. బాగుంది, ఫన్నీగా ఉంది. కానీ నాకు నిజంగా ఫ్రేమ్ అండ్ మీరు వచ్చి ఆ ఏడవటం చూస్తే చిరంజీవి గారి సినిమా గ్యాంగ్ లీడరే గుర్తొచ్చింది. సో
ఫస్ట్ స్టార్టింగ్ అది ఏంటి ఇది కొత్తగా ఉంది అనుకున్నాను, మళ్ళీ దాంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. బాగుంది. 1980 స్టైల్లో మీరు నేను కలిసి ఒక డ్యూయట్ పార్ట్ చేయాలి ఇప్పుడు. ఈ గెటప్ తోట ఆ, ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది.